హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 ఆగస్ట్ 17th సాటర్డే నైట్ 10:30 PM కి ది 100 బాల్స్ ఎలిమినేటర్ 1 మ్యాచ్ కెన్నింగ్టన్ ఓవల్ లండన్ లో బిర్మింగం ఫీనిక్స్ వర్సెస్ సదరన్ బ్రేవ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఈ టూ టీమ్స్ కి ఆల్రెడీ ఇదే సీజన్ లో మ్యాచ్ అయితే జరిగింది. అప్పుడు సదరన్ బ్రేవ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 169 టార్గెట్ ని అయితే సెట్ చేసింది. ఆ టార్గెట్ ని బిర్మింగం బ్యాటర్స్ చేసి చేయలేకపోయారు. 32 రన్స్ తేడాతో అయితే లాస్ అయ్యారు ఆ రోజు ఆ మ్యాచ్. సో ఈ రోజు ఈ బిర్మింగం టీమ్ కి బెస్ట్ ఛాలెంజింగ్ టైం. సో ఇక ఈ టూ టీమ్స్ యొక్క అప్డేట్స్ లోకి వెళ్దాం. ఇక బిర్మింగం ఫీనిక్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 6 మ్యాచెస్ విన్ అండ్ 2 మ్యాచెస్ లాస్ అయ్యి ప్లే ఆఫ్స్ కి వరకు వచ్చారు వీళ్ళు. ఇక ఈ బిర్మింగం లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మాంచెస్టర్ ఒరిజినల్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వర్షం కారణంగా జస్ట్ 30 బాల్స్ కి అయితే మ్యాచ్ జరిగింది. బిర్మింగం బౌలర్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి మాంచెస్టర్ టీమ్ ని 30 బాల్స్ కి 41 రన్స్ కి డిఫెండ్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బిర్మింగం బ్యాటర్స్ అయితే చాలా ఈజీగా చేశారు. సో దీన్ని బట్టి వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచెస్ గెలుస్తూ వస్తున్నారు. అండ్ వీళ్ళ బౌలర్స్ ఆడమ్ మిలైన్ అండ్ టిమ్ సౌదీ నుంచి మంచి బౌలింగ్ ఎఫర్ట్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చూస్తున్నాం. అండ్ వీళ్ళ బ్యాటర్ మోయిన్ అలీ అండ్ బెన్ డకట్ నుంచి ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే వస్తుంది వీళ్ళకి. సో వీళ్ళు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ వీళ్ళ బౌలింగ్ వలన అయితే ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచిగా గెలుస్తూ ఇప్పటి వరకు వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ ఒక రివెంజ్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఇప్పటి వరకు గెలుచున్న కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు వీళ్ళు. ఇక ఈ బిర్మింగం బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెన్ డకట్, మోయిన్ అలీ అండ్ జాకోబ్ బేతల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టిమ్ సౌదీ అండ్ ఆడమ్ మిలైన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ బిర్మింగం కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు వీళ్ళకి. అండ్ వీళ్ళు మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ అయితే పర్వాలేదు, జస్ట్ యావరేజ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూట్ చూసుకుంటే వీళ్ళ పేస్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే జస్ట్ యావరేజ్ ఉంది. సో ఈ రోజు ఇదే స్క్వాడ్ తో వీళ్ళు వస్తారు. ఇక సదరన్ బ్రేవ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ టై అయ్యి ఈ సీజన్ ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై అయ్యారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వెల్స్ ఫైర్ తో వర్షం కారణంగా మ్యాచ్ అబౌండెడ్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వెల్స్ ఫైర్ తో కొద్దిగా వీళ్ళ బౌలర్స్ మోస్ట్ ఎకనామిక్ అయితే అయ్యారు. అండ్ ఈ సీజన్ వీళ్ళు లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అలా గెలిచి రావడానికి మెయిన్లీ వీళ్ళ బ్యాటర్ జేమ్స్ విన్సెంట్, కేరన్ పోలార్డ్ వాళ్ళని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచిగానే పెర్ఫార్మ్ చేసి వస్తున్నారు. అండ్ వీళ్ళకి ఈ బిర్మింగం మీదన మంచి విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ తో ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తారు వీళ్ళు. ఇక ఈ సదరన్ బ్రేవ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేమ్స్ విన్స్, జేమ్స్ కోల్స్ అండ్ కేరన్ పోలార్డ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టైమల్ మిల్స్ అండ్ క్రిస్ జోర్డన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సదరన్ బ్రేవ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే పర్వాలేదు, బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. బట్ మిడిల్ ఆర్డర్ నుంచే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో చేంజెస్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా ఇప్పటి వరకు బాగానే పెర్ఫార్మ్ చేసి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళు ఇదే స్క్వాడ్ తో కంటిన్యూ అవుతారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే కెన్నింగ్టన్ ఓవల్ లండన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 142 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 136 ఉంది. అండ్ ఈ వెన్యూ ఒక లోయెస్ట్ స్కోర్ వెన్యూ. ఈ వెన్యూలో బ్యాటర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతారు. అండ్ పేస్ బౌలర్స్ కి వెన్యూ యొక్క అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 150 రన్స్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140-150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సదరన్ బ్రేవ్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సదరన్ బ్రేవ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది.
కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.